సంఘ్ పరివార్ గాని, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంస్థలు లేదంటే బీజేపీ అఫిలియేటెడ్ ఏ సంస్థ అయినా గూడా వాళ్ళలో కొంత దుందుడుకు స్వభావం చూస్తాము. లేదంటే అగ్రెసివ్‌గా మాట తీరు గాని, వాళ్ళ వ్యవహార శైలి, భౌతికంగా దాడులు గాని. సో, వాళ్ళు ఒక మిలిటెంట్ పద్ధతిని ఎంచుకున్నప్పుడు, ఒక ఫిజికల్ ఫోర్స్‌ని ఎంచుకున్నప్పుడు, ఇటువైపు ఎవరైతే ఈ ఈ దేశాన్ని, ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్స్‌ని, ఈ లాస్‌ని, మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, లేదంటే అభిమానిస్తారో, సెక్యులరిజం కూడా ఈవెన్. సో, వీళ్ళు కూడా ఒక మిలిటెంట్ సెక్యులరిజం అనే అవసరం ఉందా లేదా ఇప్పుడు? మారక తప్పదండి. ఆళ్ళే చేస్తారు. వాడు కర్ర తీసుకొచ్చి కొట్టేటప్పుడు మీరు కూడా కర్ర పట్టుకోక తప్పదు కదా! పట్టుకుంటే వాడు పట్టుకుంటే తప్పు కాదు. వీడు పట్టుకుంటే సాయుధ పోరాటం అంటారు. ఇప్పుడు నక్సలైట్ల మీద గొడవ అదే కదా! మీరు ఆయుధాలు పట్టుకోవద్దు, ఆయుధాలు వదిలిపెట్టండి అన్నారు. వదిలిపెట్టారు, ఓకే. వచ్చారు రోడ్ల మీదకి. ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా సమస్య మాట్లాడారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేమందరం సరెండర్ అయిపోయాం, పార్టీ లేదు అనే వాతావరణం కల్పించేశాం, హోంమంత్రి గారు 31తో తుడిచేశామని చెప్పేశారు. కానీ మాకు భోజనం పెట్టిన, మేం చెబితే పనిచేసిన వాళ్ళు, కార్యకర్తలు జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళకి పనులు చెప్పి వాళ్ళ దగ్గర భోజనం చేసి మేమేమో బయట ఉన్నాం. వాళ్ళు లోపల ఉండటం సబబు కాదు కదా! వాళ్ళను కూడా వదిలిపెట్టేయండి, కనీసం బెయిల్ ఇవ్వండి అని అడిగారు. ఎవరు? దేవ్జీ లాంటి వాళ్ళు కొంత ఆ ప్రస్తావన చేసే ప్రయత్నం చేశారు. ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని? మీరు వాళ్ళు బయటకు వచ్చేదాకానేమో మీరు బయటకు వచ్చి పని చేయండి అన్నారు. లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాం, ఇది మా కోరిక అన్నారు. నువ్వు ఆ కోరికను ఇమ్మీడియట్గా తీర్చుంటే వీళ్ళకి భరోసా వస్తుందిగా. లీగల్ ఫ్రేమ్వర్క్లో మనం ప్రభుత్వాన్ని అడిగితే పని జరుగుతుంది అనే భరోసా చిక్కేదిగా. మీరు ఈ రోజు వరకు చేయలే. అఖిల పక్షాలు జరుగుతున్నాయి, 4 అఖిల పక్షాలు జరిగినాయి లెఫ్ట్ పార్టీలతో. నక్సలైట్ కేసుల్లో జైళ్లలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టండి అని. ఈ వదిలిపెట్టడానికి అంటే ఇక్కడ అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళు. ఈ తెలంగాణ జైల్స్లో ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్ళల్లో ఉన్నారు. వీళ్ళని వదిలిపెట్టమని అడుగుతున్నారు. వీళ్ళు వదిలిపెట్టడానికి వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఎన్ఐఏ నుంచి క్లియరెన్స్ రావాలి. వాళ్ళెవరు వీళ్ళు విడుదల చేయలేరు, వాళ్ళ కోరిక తీరదు. ఈ ప్రిజనర్స్ని విడుదల చేయటం లేదు అనే చిరాకులు రేపొద్దున వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే, అంటే ఏ ధర్నానో రాస్తారో కొనో తీసుకుంటే అక్కడికి వెళ్ళి కొడతారు. వీళ్ళు కొట్టినప్పుడు వీళ్ళు పదే పదే కొడుతున్నారు కాబట్టి మనం కూడా ఏదైనా పట్టుకుని అడ్డుకోకపోతే కుదరదు అనే ఆర్గ్యుమెంట్లోకి వెళ్తారు. మళ్ళీ ఆయుధాలు పట్టుకుంటారు. మీరు మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు, మీరు మీ పాత కేసులు తోడతానంటాడు వాడు. తోడతానని మరి చెప్పి ఆ పాత కేసుల్లో వారెంట్లు పంపిస్తాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మళ్ళీ లోపల పెడతాడు. ఈ లెవెల్ నిర్మాణం నడుస్తోంది ఈ దేశంలో. ఎవ్వడికి సుఖం లేదు, ఎవ్వడు విడిగా లేడు. ప్రతి ఒక్కడికి ఒక బ్యాగేజ్ తగిలిస్తున్నారు వెనకాల. ఈఎంఐలు మాత్రమే కదా, భయం కూడా. స్టేట్ నుంచి భయం, మిమ్మల్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామని ఏదో ఒక ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది. మీకు పంపిణీ చేస్తారు, ఎవరితో చెప్పిస్తారు. ఒక స్పెషల్ బ్రాంచ్ వాడు వచ్చి చెప్పెళ్తూ ఉంటాడు. అంటే సార్, ఇప్పుడు ప్రజలు కష్టాల్లోకి వెళ్ళే కొద్దీ, అంటే వాళ్ళ ఆర్థిక సమస్యల్లోకి మరింత కూరుకుపోయే కొద్దీ, వాళ్ళు అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది అని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ఈఎంఐలు కట్టుకునే బాధలో. సొసైటీలో ఎక్కడున్నారు జనాలు? ఎవడి కంపార్ట్మెంట్లో ఆడున్నాడు. ఓకే, ఈ ఆర్థిక కష్టాలని ఎదుర్కోవటానికి, లేదంటే ఆ సమస్యలు పోగొట్టుకోవటానికి మళ్ళీ ఒక దేవుడు పుణ్యక్షేత్రాలు తిరగటం, లేదంటే మొక్కుకోవటం, ఈ తరహాలోకి సో ప్రజల కష్టాలు పెరిగే కొద్దీ బీజేపీ లేదంటే మతతత్వ శక్తులు మరింత విజృంభించే అవకాశం ఉంటుంది. ప్రజలు రోడ్డు మీదకి వస్తాయి. ప్రజల కష్టాలు మరింత పెరిగే కొద్దీ, మరింత కష్టాల్లోకి వెళ్ళే కొద్దీ బీజేపీ మరింత గ్రో అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది కదా. అదేం ఉండదండి. బీజేపీ గ్రో అవటం కాదు, భయపెట్టి బతుకుతున్నారు. అన్ని పార్టీలని భయపెడుతున్నారు. నాట్ ఓన్లీ పీపుల్స్ వారో లేకపోతే మావోయిస్ట్ పార్టీనో కాదు వాళ్ళు భయపెడుతోంది. ప్రతి పార్టీ కూడా భయపెడుతోంది.
ప్రతి పార్టీని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎవరికి ఇండివిజువాలిటీస్ లేవు. ఎవరి ధోరణిలో ఎవరి సిద్ధాంతాలు ఆడు మాట్లాడే పరిస్థితి కూడా ఈ దేశంలో లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు ఇక్కడ. ఎక్స్ప్రెషన్ అంతకంటే లేదు. బహిరంగ సభలు పెట్టడానికి లేదు. ఏది పడితే అది తీయటానికి లేదు. సినిమాలు తీసినా మీరు ఏది మాట్లాడినా వాడికి వ్యతిరేకం అనుకుంటే తొక్కేస్తాడు. 100 కట్లు విధించారు కదా సట్లెజ్ సినిమాకి. ఎప్పటి కథ అది? నిజానికి వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. బురద ఇందిరాగాంధీ మీద కదా పడేది, మనకెందుకు అనుకోవాలా? వీళ్ళు స్టేట్ ఇదంతా చేసింది అని జనాలు అనుకుంటే స్టేట్ మీద నమ్మకం కోల్పోతారు. అందుకని ఆ సినిమాని కోసవతలు పారేయండి అన్నారు. ఇప్పుడు ఆ సినిమా చూస్తే నేరం అంటున్నారు. ఇదే పరిస్థితి. మీ కాశ్మీర్ ఫైల్స్ చూడాలి జనాలందరూ. అంటే ముస్లింలు హిందువులను చంపేయటం అనేది చూడాలి ప్రతి ఒక్కరు. వాడు నిద్రపోయినా లేపి కూర్చోబెట్టి అటు కండ్రప్పల మధ్య అగ్గిపొలలు పెట్టి మరీ చూపిస్తారు ఆ సినిమా. ఇంకా పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు హిందువులు పర్టికులర్గా వాళ్ళ వస్త్రాలు తొలగించి వాళ్ళు హిందువా ముస్లిమా అని కనుక్కొని వాళ్ళని హత్య చేసిన క్రమంలో సో దాన్ని హిందూ వర్సెస్ ముస్లిం ఫైట్గా మార్చేశారు, కానీ అది పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా కూడా మార్చలేదు. అసలు వేరండి. అసలు ఆ సంఘటనని ప్రపంచానికి చెప్పిన పద్ధతిలోనే ఒక గౌరవం ఉంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆవిర్భవించలేదు కదా దాడి చేసిన వాళ్ళు. అక్కడ పుట్టలేదు ఎవరు కాదు వాళ్ళు. ఇండియన్ ముస్లిం కాదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికి పాకిస్తాన్ నుంచే వచ్చారు. అప్పుడు వచ్చారా? ఆ రోజు అటాక్ చేసిన క్షణంలో రాలేదు కదా. కొంత ప్లానింగ్ చేసుకొని అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడే ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైనా సరే మిలిటెంట్ యాక్షన్స్ జరిగినప్పుడు ఆ టెరైన్ మీద పట్టు లేకుండా యాక్షన్లు జరగవు. ఇది మిలిటరీ సూత్రం. అది ఎవరైనా పాటిస్తారు. సైన్యమైనా పాటిస్తుంది, ఉగ్రవాదులైనా పాటిస్తారు. మిలిటరీ అనే దాంతో లింక్ ఉన్నవాడు ఎవడైనా చేసే పని అది. తను చేయదలుచుకున్న పని తాలూకా దాన్ని 10 సార్లు చూసుకుని దాని మీద పట్టు సంపాదించుకున్న తర్వాత మాత్రమే ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరగటానికి చాలా కాలం ముందే రిహార్సల్స్ జరిగాయి. వాళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడే ఉండి చేశారు. ఆ ఉన్నవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో అయి ఉంటారు. అక్కడ లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా అది జరగదు, షెల్టర్ లేకుండా జరగదు. సో ఇంతమందిని వాడతారు. ఈ ఇంతమంది పని చేస్తారు. ఈ పని చేసే ప్రతి వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు కదులుతున్నారంటే వాళ్ళలో ఆ ఆగ్రహం ఉంది. దేని మీద ఉంది? ఈ మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ దేశం మీద ఉంది. ఈ జరుగుతున్నటువంటి క్రమం మీద ఉంది. కాశ్మీర్ని మేము అద్భుతంగా చేశామని ప్రధానమంత్రి గారు చెప్తే మనం వింటాం ఇక్కడ కూర్చున్న హైదరాబాద్లో. కానీ వాళ్ళు వినరు. వాళ్ళకి ఆ మాట వెనకాలన్న కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అన్నీ గుర్తొస్తాయి. సో వాళ్ళల్లో ఆ పెయిన్ డ్రైవ్ చేస్తుంది ఈ పనికి. ప్రజా ఆగ్రహం, అక్కడ లోకల్ పీపుల్ ఆగ్రహం కలగకుండా, లోకల్ పీపుల్ ఆగ్రహంతో సంబంధం లేకుండా ఆ యాక్షన్ జరిగే అవకాశమే లేదు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక యాదగిరి రెడ్డి అనేటువంటి ఒక ఎస్ఐని కాల్చి చంపేశారు నక్సలైట్లు వరంగల్లో, కాజీపేట రైల్వే స్టేషన్లో. 86 ఆ ప్రాంతాల్లో, 85, 86 మధ్య చంపేసినప్పుడు అది వాళ్ళు మేమే చంపామని ప్రకటన ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆయన చేసినటువంటి వికృత కృత్యాల వలన అక్కడ అమ్ముకునేవాళ్ళు, అలాగే ఆ రైల్వే పోలీసులు వాళ్ళ పనులు కూడా ఈయనే లాక్కుని చేసేసేవాడు ఈ యాదగిరి రెడ్డి. అక్కడున్న చిరాకు, వీళ్ళందరూ సహకరించారు దానికి రకరకాల పద్ధతుల్లో. అప్పుడు ఆ పని జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చేయటం కాదు. ఏ ఇన్సిడెంట్ అయినా అలాగే నడుస్తుంది. కాబట్టి ప్రజలలో ఆగ్రహం ఉంది.
ఈ ఆగ్రహం ఏదో పద్ధతిలో బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్టింగ్ రకరకాలుగా ఉంటుంది. ఉగ్రవాదం అని పేరు పెడతారు, మరొక పేరు పెడతారు, కానీ అది స్థానిక ప్రజల ఆగ్రహంగానే చూడాలి. కానీ అదే కాశ్మీర్ ప్రజలే అక్కడికి వచ్చి కొంతమంది అక్కడ ఎవరికైతే గాయాలయ్యో వాళ్ళు మోసుకెళ్ళటం చూసాము, తర్వాత వాళ్ళకి సాయం చేయటం చూసాము. అదే కాశ్మీర్లో మేము ఈ దేశస్తులం అని ముస్లింలు కూడా అదే చెప్తున్నారు కదండి, మేము ఈ దేశస్తులమే అని చెప్తున్నారు కదా. తెల్లారలేస్తే ప్రతి ఒక్కరు దేశభక్తిని మాత్రమే, దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రోగ్రాం అనుక్షణం ఉంది అలా. నిన్న రాత్రి మీరు జనగణమన పాడకుండా పడుకున్నట్టున్నారు అని పక్క పోర్షన్ వాడు అడిగితే అప్పుడు లేచి గబగబా 10 సార్లు పాడతారు. మీరు సరదాగా రోడ్డు మీద బండేసుకెళ్తూ ఎవరినన్నా ముస్లిం నాపి మీరు రాత్రి వందే మాత్రం పాడారా లేదా పొద్దున్న పాడారా అని అడిగితే పాడాలా అండి అని అడుగుతారు వాళ్ళు భయంగా. అయితే ఇప్పుడు పాడతానండి, మీరు కొంచెం రికార్డ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. అంత టెర్రరైజ్ అయిపోయి ఉన్నారు జనాల మీద. అంత టెర్రరిజం ఇంపోజ్ చేసేసింది భారతీయ జనతా పార్టీ. సో ఈ టెర్రరిస్ట్ అటాక్స్కి కౌంటర్ టెర్రరిస్ట్ అటాక్స్ ఉంటాయి. ఆ టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా ఉంటాయి అనేది రకరకాలుగా జరుగుతుంది అది. అందుకని వాళ్ళు ఆయుధం పట్టుకుంటే ప్రజలు ఆయుధం పట్టుకుంటారు. ప్రజలు ఆయుధం పట్టుకోకూడదంటే మీరు ఆయుధం వదిలేయాలి. అది చేయరు వాళ్ళు. పరిపాలించాలంటే ఆయుధం ఉంటే తప్ప కుదరదని వాళ్ళు అనుకుంటారు. మన జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆయన ప్యాట్రియోటిజం ఈజ్ నాట్ మై లాస్ట్ రెఫ్యూజీ అని చెప్తాడు. అంటే హ్యుమానిటీ కన్నా ప్యాట్రియోటిజం ఏం గొప్పదేం కాదు. నేను ఒక వజ్రాల విలువతో నేను ఒక గ్లాసును కొన్ను, అలానే హ్యుమానిటీకి కన్నా పెద్ద స్థానంలో ప్యాట్రియోటిజాన్ని నేను బతికుండగా నేను ఆ పని చేయనని ఆయన కూడా చెప్పారు. అంటే హ్యుమానిటీకి ఆయన ఎక్కువ వాల్యూ ఇచ్చారు మోర్ దాన్ ప్యాట్రియోటిజం. ఎవరైనా ఇవ్వాల్సింది అదే. వ్యక్తి ప్రధానం. వ్యక్తి సుఖంగా ఉన్నాడా లేదా, ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద కోపం లేకుండా ఉన్నాడా లేదా అనేది చూసుకోగలిగితే చాలా. అది అంతకు మించి పరిపాలన ఎవడు కోరుకోడు. ఎవరికి ఎవరు శత్రువుగా కనిపించకూడదు. ప్రతి అవతల వాడి వలన నాకు లాస్ ఉందనే అభిప్రాయం కలగకూడదు. ఇది కలిగించకుండా ఉండగలిగితే అక్కడ శాంతి బతుకుతుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇబ్బందిగా చూసుకోకూడదు. ఒకే టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు. ఆఫీస్లో మీ పక్క టేబుల్ మీద ఒక ముస్లిం కూర్చుంటే వీడి రోజు ఈ ఆఫీస్ పేల్చేస్తాడేమో అని వీడు అనుకోకూడదు. లేదు వీడు పేలుస్తాడేమో అని వాడు అనుకోకూడదు. ఆ వాతావరణం తీసుకురావాల్సినప్పుడు వీళ్ళందరినీ సమానంగా చూడాల్సి వస్తుంది. వీళ్ళేమో వాడిని వీడికి శత్రువుగాను వీడిని వాడికి శత్రువుగాను చెప్పడం ద్వారా వీళ్ళిద్దరినీ తన కంట్రోల్లో ఉంచుకోవటం కోసం ఒక దుర్మార్గమైన క్రీడ నడిపేటప్పుడు వాళ్ళని కలిపి ఎలా ఉంచుతాడు వీడు. అందుకని ఈ దేశం ఇలా తగలబట్టడానికి కారణం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ రాజకీయ క్రీడే. అది ఈ దేశాన్ని ఇలా హింసిస్తోంది. ఎవడికి ఎవడి మీద నమ్మకం లేదు. ప్రతి ఒక్కడికి పక్కవాడి మీద డౌట్. తల్లికి కొడుకు మీద డౌటు, కొడుకుకి తల్లి మీద డౌటు క్రియేట్ చేసిన బాపత్ ఇది. అందుకని దీని నుంచి బయటపడాలంటే ఏ సమూహానికి ఆ సమూహం పక్క సమూహాలతో కలిసి తమ మధ్య విభేదాలు ఎవడు పెట్టాడో వాడిని టార్గెట్ చేయటమే ప్రోగ్రాం. అది జరిగినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది. ధన్యవాదాలు.